తీసుకోండి. వీడిక్కడికి ఎందుకు వచ్చాడు? అసలు నిన్నెవ్వడరా లోపలికి రానిచ్చింది? నాన్న, నేను చెప్పేది కొంచెం వినండి నాన్న. ఎందుకు వచ్చావో చెప్పు. ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత కూడా నీకు లేదు. నేను చెప్పింది వినేవాడికి, నా గౌరవాన్ని నిలబెట్టేవాడికి మాత్రమే ఈ ఇంట్లో స్థానం ఉంటుంది. నాకన్నీ తెలుసు. నేనేం చేసినా చెల్లుతుంది అనే మూర్ఖుడు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. సీత, వెంటనే వీడిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఒక్క క్షణం కూడా వీడు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. ఏమిది నాన్న? నాన్న, ఏంటి నాన్న? రేయ్! నన్ను ముట్టుకోవద్దు. నేను చచ్చినా సరే వీడు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు. ఏంటన్నయ్య మాటలు? అది మన బిడ్డన్నయ్య, ముట్టుకోద్దంటారేంటి? ఇక్కడ ఉండొద్దు అంటావేంటన్నయ్య? వాడేమైపోతాడు? నువ్వు సహనాన్ని కోల్పోవద్దన్నయ్యా. కాస్త ఓపికతో ఉండు, అన్నీ అవే సర్దుకుపోతాయి. అది నువ్వు లోపలికెళ్ళరా. ఏంటి సీత, ఏంటిది? నేను వాడిని బయటికి పొమ్మంటుంటే నువ్వేంటి లోపలికి వెళ్ళమంటున్నావు? అంటే వాడు చేసిన తప్పును నువ్వు సమర్థిస్తున్నావా? అదేంటన్నయ్యా, అదే మన పిల్లాడన్నయ్యా. ఎవరెవరో మన ఇంట్లో ఉంటున్నారు, వాడింట్లో వాడు ఉండకూడదా? ఎవరు మనవాడు? వీడా? నా మాట వినని వీడు నా కొడుకా? అందరి ముందు అవమానించి నాకు తలవంపులు తెచ్చినవాడు వీడు నా కొడుకా? చెప్పు సీత, అందరి ముందు తండ్రి మర్యాదను మంట గలిపినవాడు మనింటి బిడ్డ? అరవింద్ మాత్రమే నా కొడుకు. వాడే నా వారసుడు, వాడే నా బిడ్డ. వాడేమో చచ్చిపోయాడు. వీడు నాకు లేడు.
ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పు సీత. అన్నయ్య, నువ్వు ఆవేశంలో మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడుతున్నావు. వద్దన్నయ్య. సీత, నేను ఆవేశంలో మాట్లాడటం లేదు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని చెప్తున్నాను. ఈ ఇంట్లో వాడికి స్థానం లేదు సీత. మర్యాదగా వాడిని బయటికి వెళ్ళిపోమని చెప్పు. నీకే చెప్పేది, వాడిని బయటికి పొమ్మను. వాడెక్కడికి వెళ్తాడు అన్నయ్య? ఇక నుంచి వాడేగా మనల్ని చూసుకోవాల్సిందే. వాడేగా మన బాధ్యతలన్నీ తీసుకోవాల్సిందే. సరే సీత, వాడిని ఇక్కడే ఉండమని చెప్పు. నేనే ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాను. నాన్న. అన్నయ్య, సీత, వాడిని వెళ్ళిపోమంటావా? నేనే వెళ్ళిపోనా? ఏంటన్నయ్య ఇది? వద్దు, వదిలే సీతమ్మా. నేనే వెళ్తాను. రే, అది ఉండరు. అర్థం చేసుకో అన్నయ్య. ఆదికి మనం తప్ప ఇంకెవరున్నారు చెప్పు? సీతమ్మా, వాడెక్కడికి వెళ్తాడు అన్నయ్య? వాడెక్కడుంటాడు? వీణ్ణి చిన్నప్పటి నుంచి గోరు ముద్దలు తినిపించి పెంచుకున్నానన్నయ్య. ఆదికి నేను జన్మనివ్వని తల్లినన్నయ్య. అని వెళ్ళమని చెప్పొద్దన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. నాన్న, నీకు నా మీద కోపం రావడంలో అర్థం ఉంది. నన్ను బయటికి వెళ్ళమండంలో న్యాయం ఉంది. కానీ నేనొక విషయం చెప్తాను, అది మాత్రం కొంచెం వినండి నాన్న. నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. పోరా బయటికి, పోరా బయటికి. ఏంటన్నయ్య? వెళ్తాను నాన్న. కానీ ఒకరోజు నేను ఎందుకు ఇలా చేశానో, ఎవరిని నమ్మకూడదో ఎవరిని నమ్మాలో మీకే తెలుస్తుంది.